అనకాపల్లి జిల్లా చీడికాడ మండల కేంద్రంలో బీసీ గర్ల్స్ హాస్టల్లో దారుణం చోటు చేసుకుంది. తమతో హాస్టల్ చేత బాత్రూంలు కడిగించడం, తలకి నూనె పెట్టించుకోవడం, చెప్పులు తీయించడం, హాస్టల్ గదులు తుడిపించడం వంటివి పనులు చేయిస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు. చదువుకోవడానికి వచ్చామని చెబుతున్నా పనులు చేయకపోతే హాస్టల్ సిబ్బంది బెదిరిస్తున్నారని తెలిపారు. మెనూ ప్రకారం భోజనం పెట్టకుండా సిబ్బందికి నచ్చినట్లు తగ్గించి పెడుతున్నారని పిల్లలు ఆరోపిస్తున్నారు. మెనూలో మిగిల్చిన వంట సామాన్లను ఆటోలో బయటకు తరలిస్తున్నారని తెలిపారు. నేను 10వ తరగతి చదువుతున్నాను. నేను చీడికాడ మండలం చీడికాడ గ్రామం బీసీ గర్ల్స్ హాస్టల్ ఉంటున్నాం. మేము ఒకటే రూమ్ లో మొత్తం 120 మంది పిల్లలు ఉంటున్నాం సార్. ఒకే రూమ్ లో 120 మంది ఉండడం వల్ల మాకు తినడం ఇక్కడే, పడుకోవడం ఇక్కడే, ప్లేస్ అనేది కూడా సరిపోవట్లేదు. ఎవరికైనా ర్యాషెస్ కానీ మళ్ళీ కానీ వస్తే ఒకరి నుంచి ఒకరికి అంటువ్యాధులా సోకెత్తుంది సార్. అలాగే ఇక్కడ ఉన్న వర్కర్స్ అలాగే వార్డెన్ మేడం కూడా మాకు మెనూ ప్రకారం ఫుడ్ అట్లేదు సార్. ఆ ఫుడ్ని మేము గవర్నమెంట్ మా కోసం ఇచ్చిన మెటీరియల్స్ని మేము పడుకుని పోయాక షాప్కి అనేవి పంపించేస్తున్నారు సార్. అలాగే ఇక్కడ బాత్రూమ్స్ మాకు 10 ఉన్నాయి సార్. 4 ల్యాబరేటరీస్, 4 స్నానం బాత్రూమ్లు, 6 ల్యాబరేటరీస్. 4 స్నానం బాత్రూంలోని 3 పనిచేయవు, ఓన్లీ ఒకటే పనిచేస్తుంది సార్. ఆ ఒక్క బాత్రూంలో మా 120 మంది స్నానం చేయడానికి కొంచెం ఇబ్బంది ఉంది సార్. మాతో వాళ్ళు రూమ్ బ్యాచ్లో మాకు బ్యాక్ సైడ్ క్లీనింగ్స్, అలాగే మాతో బాత్రూమ్స్ కడిగించడం, మళ్ళీ మాతోనే అన్నీ చేయించడం చేస్తారు సార్. మేము చేయకపోయినా మమ్మల్ని తిరిగి తడతారు సార్. ఎలిమెంటరీ వాళ్ళు ఏమొచ్చి గేట్ వేసి ఆయిల్ వేయాలి సార్. 6th వాళ్ళు ఏమొచ్చి చెప్పులు పెట్టాలి సార్. 7th వాళ్ళు మేము అటువైపు వెళ్ళి షాంపూ కార్, సోప్స్, హెయిర్ అవన్నీ క్లీన్ చేసి వాటర్ కొట్టాలి సార్. 8th వాళ్ళు రూమ్ బ్యాచ్ చేయాలి. 9th వాళ్ళు లీడర్ బస్. 10th వాళ్ళు అక్కల్ని చదువుకోకుండా వాళ్ళని 2కి 3కి ఊరి చేస్తారు. అంటే ఒక్కొక్క క్లాస్ వాళ్ళు ఒక్కొక్క పని చేయాలనేసి అలాగే చెప్తున్నారు. మళ్ళీ మాన్యువల్ వర్క్ అంతా అక్కలకే చెప్తారు. రోజు జరుగుతుందా ఇది? ఎస్ సార్. మీరు కంప్లైంట్ చేశారు అయితే? టీజీఆర్ఎస్లో చీడికాడ బీసీ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇమీడియట్లీగా మేము అందరం వచ్చాము. పిల్లల దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకొని ఇమీడియట్లీగా మన హెచ్డబ్ల్యూని 3 వర్కర్స్ని కూడా వేరే హాస్టల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇక ముందు మెనూ ఇంప్లిమెంటేషన్ చేయకపోయినా, ఏవైనా విధమైన పిల్లల చేత వర్కర్స్ చేత ఏదైనా చేయించినా సరే ఇక ముందు వాళ్ళకి కఠిన చర్యలు తప్పవని తెలియజేస్తున్నాం. అనకాపల్లి జిల్లా చీడికాడ మండల కేంద్రంలో బీసీ గర్ల్స్ హాస్టల్లో దారుణం చోటు చేసుకుంది. తమతో హాస్టల్ చేత బాత్రూంలు కడిగించడం ఇవన్నీ చేస్తున్నారని పిల్లలు ఆరోపిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. కిరణ్. గుడ్ మార్నింగ్ గంగోత్రి. ఏదైతే అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గ పరిధిలోని చీడికాడ గ్రామంలో విద్యార్థులు తీవ్ర ఆవేదనకు గురవుతున్న పరిస్థితి స్పష్టంగా మనకు. ముఖ్యంగా బీసీ గర్ల్ హాస్టల్ ఏదైతే ఉందో ఆ హాస్టల్లో విద్యార్థులను చదువుకోనివ్వకుండా అక్కడ ఉన్నటువంటి వార్డెన్ కానీ, మరోవైపు మిగిలిన సిబ్బంది కానీ పిల్లలందరి చేతను తరగతి గదులు క్లీన్ చేయించడం కానీ, మరోవైపు హాల్ని శుభ్రం చేయించడం కానీ, ఇంకో పక్క వాళ్ళు సపరి చర్యలు కూడా చేయించుకునే పరిస్థితి. ముఖ్యంగా కాళ్ళు పట్టించుకోవడం కానీ, అదేవిధంగా తలకి నూనె మర్దన చేయాలంటూ వాళ్ళందరూ కూడా పిల్లల్ని చాలా తీవ్ర ఆవేదనకు గురి చేస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పి విద్యార్థులందరూ కూడా బాహాటంగా ఆరోపిస్తున్న పరిస్థితి. గత కొద్ది రోజులుగా ఏ పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ఇక గత్యంతరం లేక పిల్లలు పేరెంట్స్ కు సమాచారం ఉంటుంది. వాళ్ళందరూ కూడాను అనకాపల్లిలో బీసీ వెల్ఫేర్ కార్యాలయానికి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. నిన్న రాత్రి హఠాత్తుగా డిప్యూటీ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో శ్రీదేవి అక్కడికి వచ్చి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని కూడాను విద్యార్థుల ద్వారా తెలుసుకోవడం కూడా జరిగింది. పిల్లలను తీవ్ర వేదనకు గురి చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే గవర్నమెంట్ ఇచ్చినటువంటి మెనూ ఏదైతే ఉందో హాస్టల్ విద్యార్థులకు పెట్టవలసినటువంటి ఫుడ్ ని కూడా తగినంత పరిమాణంలో తమకు అందించడం లేదని చెప్పి విద్యార్థులందరూ కూడాను కన్నీటి పర్యంతం అవుతున్న పరిస్థితి. ముఖ్యంగా చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో చదువుకున్న బాలికలకి పోషకాహార ఆహారం అందివ్వాలి, అదేవిధంగా తగినంత భోజన సదుపాయం కల్పించాలని చెప్పి ప్రభుత్వం వేలాది రూపాయలు, కోట్లాది రూపాయలు ఖర్చు చేసినప్పటికీ కూడాను కొంతమంది వ్యక్తుల కారణంగా అది పిల్లలకు పూర్తిస్థాయిలో అందరినీ పరిస్థితి నెలకొంది. ఉదయం నుంచి సాయంత్రం దాకా స్కూల్లో చదువుకొని హాస్టల్కి వచ్చినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే పేద బడుగు బలహీన వర్గాల పిల్లలందరినీ కూడా ఉన్నత స్థాయిలోకి తీసుకురావాలంటే ఏదైతే
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, వీళ్ళ ఆశయాలకు గండి కొడుతున్న పరిస్థితి ఈ రోజు కొంతమంది వల్ల అపఖ్యాతి పాలవుతున్న పరిస్థితి కనుకొచ్చి ఏది ఏమైనప్పుడు కూడాను చీడికాట్లో జరిగిన బీసీ గర్ల్స్ హాస్టల్లో పిల్లలందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ మీడియా ముందు వాపోయారు. దీంతో అక్కడికి వచ్చినటువంటి బీసీ వెల్ఫేర్ డీడీ శ్రీదేవి వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటూ ట్రాన్స్పరెన్సీ థ్యాంక్ యూ కిరణ్.